ఇక్కడ నీ జీవితంలో, నా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మన ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే, మనం దేవుని కార్యాలు చూడాలి అంటే, దేవుని కొరకు మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలో వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సైగలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. కొత్తది కాకపోయినా బలం ఇస్తుంది. ఎందుకంటే మీరు రోజు చేసుకునే పప్పుచారే, కానీ తింటేనే బలం. మీరు రోజు వండుకొని తినే చికెనే తింటేనే బలం. రోజు వండుకునే రైసే తింటేనే బలం. రోజు తినే రైస్ కదా అని నువ్వు మానవు కదా. అలాగే దేవుని వాక్యం కూడా నువ్వెన్నిసార్లు విన్నా అది క్రొత్తగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వెన్నిసార్లు విన్నా టేస్ట్ మారుతూ ఉంటుంది. అదే వాక్యములో ఉన్న శక్తి. గమనించాలి. ఇక్కడ దోణి కనిపిస్తుంది. దోణి ఈ వ్యక్తి జీవితంలో తన అవసరం తీర్చబడడానికి, తను సిగ్గుపడకుండా ఘనత నొందడానికి ఈ దోణిను లోతుకు నడిపించుకోవాలి అని చెబుతాడు. 3వ విషయం ఏం చెబుతాడంటే, వలలు వేయండి, వలలు వేసి చేపలు పట్టండి అని చెబుతాడు. దయచేసి వలలు వేయండి అనే దానికి అర్థం ఏమిటంటే, నేను చెప్తున్నాను కదా, మీరు ప్రయత్నము చెయ్యండి లేదా కష్టపడండి, నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి, అప్పుడు చేపలు వస్తాయి అని చెప్పాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం, ధ్యానిద్దాం. హల్లెలూయా. దోణి సముద్రములో ఉంటుంది, అంతే కదా. దోణి ఎక్కడ ఉంటుందండి? సముద్రములో ఉంటుంది. ఈ దోణి మన జీవితాలకు సాదృశ్యంగా ఉంటుంది, లేదా మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంటుంది. మనం ఎక్కడ బ్రతకాలి? లోకములో, లోకమనే సముద్రములోనే ఉండాలి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అని బైబిల్ చెబుతుంది. సముద్రములో నుండి ఆ మృగము బయటికి వస్తుంది అన్నాడు. సముద్రము అన్న దగ్గర మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, లోకము. నీవు నేను లోకములోనే ఉండాలి. లోకమనే ఈ సముద్రములో నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ దేవుని మాట ప్రకారం వల వేశారు, 2 దోణిలో చేపలు పట్టారు. జీవితం సక్సెస్ అయిపోయింది. ఇదే మనం చూస్తున్నాం. దానికి ముందున్న విషయాన్ని మీరు గమనించండి. దానికి ముందు ఏం జరిగిందో మీరు ఆలోచించండి. ఇక్కడ నీ జీవితంలో, నా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే, మన ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే, మనం దేవుని కార్యాలు చూడాలి అంటే, దేవుని కొరకు మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, మన దోణెను అనగా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని లేదా మన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా కాపాడుకోవాలి. లోకమనే ఈ సముద్రములో. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా?
పడవ నడవాలంటే ఏం చేయాలి? ఏముండాలి పడవ కింద? అర్థం కాలేదా? పడవ నేల మీద, కొండల మీద నడిచిద్దా? ఎక్కడ నడిచిద్ది? సముద్రపు నీళ్ళలోనే లేదా నీళ్ళలోనే నడిచిద్ది. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు నడవాలంటే, ముందుకు వెళ్ళాలంటే లోక మనుషుల మధ్యలోనే ఉండాలి. హల్లెలూయా. లోకము నుండి వేరవ్వకూడదు, లోకముతోనే ఉండాలి, లోకములోనే ఉండాలి. కానీ లోకములో ఉన్న నీవు నీ జీవితానికి, నీ నామకి చిల్లు పడకుండా కాపాడుకోవాలి. అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. నీ జీవితానికి చిల్లు పడకూడదు అంటున్నాను నేను. చిల్లు పడితే ఏమైంది? నీళ్లు లోపలికి వస్తాయి, అది ఖచ్చితంగా మునిగిపోయింది. అంటే దాని అర్థం ఏమిటంటే అపవాదికి చోటు ఇవ్వద్దు. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అపవాదికి ద్వారము తెరవద్దు, అపవాదికి అవకాశం ఇవ్వద్దు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే పాపానికి చోటు ఇవ్వద్దు, పాపానికి అవకాశం ఇవ్వద్దు. నువ్వు పాపానికి అవకాశం ఇచ్చావు అంటే అది ఎంత లోతుకు నేను నడిపిస్తుందో, ఎంత అట్టడుకు తీసుకొని వెళ్ళిద్దో నీకే తెలియదు. తర్వాత ముక్కు ముఖం తెలియనటువంటి వాడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఒక అమ్మాయికి, నీకేం పని వాడితో? అసలు నువ్వెవడవరా నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్? ఒక్క తన్న అంటుందా? అంటే వాళ్ళు ఎంత ధన్యులు, వాళ్ళకి నిండు చేతులు ఎత్తి దండం పెడతాను నేను. నువ్వెవడవరా నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్? అసలు నువ్వెవరో? నువ్వు ముక్కు ముఖం ఏంటి? ఎందుకు నువ్వు నాకు ఫ్రెండ్ అవ్వాలి? అర్థమైంది తమ్ముడు? మగోళ్ళు అంటే అది ఒక రకం అనుకో, సరే వాళ్ళకు కూడా నేను ఒప్పుకోను. సంసోన్ జీవితం ఎక్కడ దెబ్బతిన్నదో? ఎవరికి చోటు ఇచ్చాడు? దలీలాకి. ఇక్కడ ఎవరైనా సంసోన్లు లేరు కదా. అసలు చోటు ఎందుకు ఇచ్చావు? అసలు తలుపు ఎందుకు తీసావు? తలుపు తీయొచ్చా? నువ్వే కదా తలుపు తీసావు. నువ్వు ఉంది లోకంలో, దోణికు చిల్లు రంధ్రం పడిందంటే నీళ్ళేమవుతాయి? లోపలికి వచ్చేస్తాయి. వచ్చిందంటే పడవేమైంది? మునిగిద్ది. నువ్వే కదా అపవాదికి చోటు ఇచ్చావు, నువ్వే కదా తలుపు తీసావు. ఇప్పుడు అంతా తలుపు తీసిందల్లా తీసి, దేవుడా నువ్వెక్కడున్నావు ప్రభువా? ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు మీరు, ఇంటికి తలుపేసి వచ్చారా, తాళం వేసి వచ్చారా, రాలేదా? ఎంతమంది తలుపు వేయకుండా వచ్చారు, తాళం వేయకుండా వచ్చారు? చేతులు ఎత్తండి. చూసారా? మీకు బుద్ధి ఉంది, మీకు జ్ఞానం ఉంది, మీకు వివేకం ఉంది. అందుకని వస్తూ ఏం చేశారు? తలుపేసి తాళం వేసి వచ్చేసారు. ఇప్పుడు బండి అక్కడ పెట్టారు కదా, బండి అక్కడ పెట్టారు కదా. బండి అక్కడ పెట్టినప్పుడు దానికి తాళం వేయాలా లేదా? ల్యాండ్ లాక్ చేయాలా లేదా? స్టైల్గా ఒక్కొక్కడు ఇలా అని తాళం కూడా తీయకుండా వస్తాడు. మళ్ళా నువ్వు వెళ్ళేసరికి బండి మమ్మల్ని అడిగితే మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేయాలా? ఏం చేయాలి? వాడు చేసుకెళ్ళేవాడు సొంతోడో దొంగోడో, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఉంటారు, ఇద్దరు ముగ్గురు. ఎవడో ఒకవేళ గబాన్ ఏంటి బండి తెస్తున్నాడు, దొంగల్లా కనబడుతున్నాము మీ కళ్ళకే అంటాడాడు. రెండోసారి చర్చికి రాడేమో, సొంతోడేమో. ఒకవేళ నువ్వు తాళం వేస్తే వాడు దేంతోనన్నా పగల కొడుతుంటే
దీన్ని ఇలా 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 తిప్పుతుంటే ఇడు దొంగోడని చూస్తాం. అర్థమవుతుందా? నువ్వు నీ 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 బుద్ధిహీనత ఏమిటంటే బండి అక్కడ పెట్టినోడు తాళం వేసి రావాలి కదా. దొంగోడికి చోటు ఇచ్చినోడు ఎవడో చెప్పంటాయా? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇంటికి తాళం వేసావు, బండికి తాళం వేసావు, మరి హృదయానికి తాళం వేసావా? ఎవరికి పడితే వాళ్ళకి తెరుస్తున్నామంట కదా తలుపులు. మునిగిపోయిద్ది దోణి ఏమైద్ది? మునిగిద్ది బిడ్డ. నీకు చేపలు పడతాయి, రెండంతల ఆశీర్వాదం నువ్వు పొందుతావు. దోణికు రంధ్రం పడకుండా కాపాడుకో. హృదయానికి లోకమనే మురికి నీరు, లోకమనే ఉప్పు నీరు లోపలికి రాకుండా కాపాడుకో. స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు చెప్పు. ఆ కుర్చీలో వాళ్ళు చెప్పండి. రెండు. ఇంకొక మాట చెప్పనా? రంధ్రం పడకపోయినా నీళ్లు దోణిలోకి వస్తాయా రావా? ఎవరైనా పడవెక్కినటువంటి వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. పడవ ఎవరు ఎక్కలేదా? వినండి, మీరు ఏ పడవైనా ఎక్కండి, ఏ లాంచ్ అయినా ఎక్కండి, దాంట్లో రంధ్రాలు ఉండవు. కానీ ఎలా ఊరుతాయో లోపలికి నీరు ఊరిద్ది. అందుకని ఎప్పటికప్పుడు ఆ దోణి నడిపించుకునేటువంటి యజమానుడు ఒక పిల్లవాడినైనా పెడతాడు, లేదా అతనైనా ఒక డబ్బా తీసుకొని తోడి పోస్తాడు. చూసారా మీరు? ఇది ఎలా వచ్చింది నాకు అర్థం కాదు. నీరు బుర్ర పోయింది, నీళ్ళు ఎలా వస్తాయో తెలియదు మనకి. క్రైస్తవ జీవితంలోనికి కూడా రంధ్రం పెట్టుకొని లోకములోనికి ఆ పాపం వచ్చి మునిగిపోయిన బ్యాచ్ ఒకటి అయితే మనకి తెలియకుండానే అపవిత్రత అంటుతూ ఉంటుంది. నేను ఇదిగో తెల్లగా మల్లెపూ కంటే బాగా ఉతికారు, ఇస్త్రీ చేశారు, నేను వేసుకొని వచ్చాను. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎక్కడ చిన్నపిల్లోని కాదు, నేను మట్టిలోనో బురదలోనో కూర్చోవడానికి చిన్నపిల్లోని కాదు కదా. ఎంత జాగ్రత్తగా ఉంటానో ఈ వైటి బట్టల మీద. కానీ నేను మరలా ఒక పూట వేసుకున్న తర్వాత చూస్తే నాకు తెలియకుండానే మురికంటిద్ది. అర్థమైందా? నీకు తెలియకుండా మురికంటిద్ది. నీ జీవితాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ నీ జీవితం అద్భుతం జరగాలంటే నీవు స్వయంకృత అపరాధం నీలో ఉండకూడదు. అంటే రంధ్రం పడకూడదు, దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు. అలాగా నిన్ను చూపుల ద్వారానో, ఆలోచన ద్వారానో, మనస్సు ద్వారానో, తెలుసో తెలియకో మనలో తెలియకుండానే ఆ సముద్రపు లోకమనే పాపమనే నీరు లోపలికి వచ్చేసింది. దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడెప్పుడు బయట పారపోస్తావు? ఇప్పుడు ఇంటికెళ్ళి మోకరిస్తాంగా, పొద్దున లేవగానే కృతజ్ఞతలు చెప్పాలి. సాయంత్రం రాగానే అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకవేళ నీకు గుర్తులేదు, ఏం చేయలా, అయినా ప్రభువా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి. ఎప్పటికప్పుడు నీ జీవితం కాపాడుకోవాలి, ఎప్పటికప్పుడు నీ పవిత్రతను కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. స్తోత్రం చెప్పాలి. ఈ సంవత్సరంలో దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఎంతగా దీవిస్తాడు అనుకుంటున్నావు కాదు, ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. సరే, నువ్వు రంధ్రం వల్ల నీళ్లు ఎప్పటికప్పుడు తోడుకుంటున్నావు. అనుకోకుండా కొన్ని తుఫాన్లు వస్తాయి ఈ దోనికి.
అవును కదా? వాడబ్రద్దలయ్యే సమయం వచ్చింది అంటాడు పౌలు. మేము ప్రాణములతో తప్పించుకుంటామనే నమ్మకం బొత్తిగా పోయింది అనుకుంటాడు. కొన్ని దెబ్బలు నీ కూరికినే తగులుతాయి. నీ జీవితంలో నీ కుటుంబానికి ఆర్థిక దెబ్బ తగలొచ్చు. నిర్నిమిత్తముగా గొడవలు రావచ్చు, నిర్నిమిత్తముగా అపార్థాలు రావచ్చు, నిర్నిమిత్తముగా నిందలు రావచ్చు, నిర్నిమిత్తముగా ఒకరినొకరు అపార్థం చేసుకొని ఎడబాటులు రావచ్చు. ఇది ఎవరిలోనైనా రావచ్చు. చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. నీ జీవిత భాగస్వామితో అపార్థాలు వస్తే కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. భార్యాభర్తల ఇద్దరే ఒక చిన్న అపార్థం, కలిసి నడుస్తున్న జీవితంలో ఈ అపార్థముతో ఒక్క మాట జారితే నేను అతనితో కాపురము చెయ్యను, ఇక అది నాకు దాని ముఖం నాకు చూపించొద్దు. ఇలా అపార్థాల వలన, చేసిన తప్పు వలన కాదు, అలాగూ కుటుంబాలు అనే ధోనిలో విచ్ఛిన్నమైపోవచ్చు. అర్థమవుతుందా? జాబు చేస్తున్నావు, మీ బాస్ ఉన్నాడు, నీ జీవనోపాధి దాని మీదే ఆధారపడింది. నిన్ను అపార్థం చేసుకుని నీ బాసు వెంటనే జాబు తీసేయొచ్చు, జాబులో నుంచి నిన్ను తీసేయొచ్చు. కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. నువ్వు చొక్కా చింపుకొని అయ్యో సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ అంటే కూడా చెప్పుడు మాటలు విన్న బాసు నిన్ను జాబుల నుంచి తీసేయొచ్చు. కొన్నిసార్లు మన మీద ఎట్నుంచి దాడు జరిగిద్దో తెలీదు. అయితే ఇక్కడ ప్రభు ఒక మాట అడిగాడు, పేతురు నీ ధోనిలోనికి నాకు చోటిస్తావా అని అడిగాడు. స్తోత్రం చెప్పాలి. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? నీ ధోనిలో నాకు చోటు ఇస్తావా? ఆయన ఉన్న ధోనిలో తుఫాను రేగదని బైబిల్లో లేదు. ఆయన ఉన్న ధోని మీద కూడా అలలు కొడతాయి, ఆయనున్న ధోని మీద కూడా తుఫాను రేగుతాయి. కానీ తుఫానును ఆపే దేవుడు నీ ధోనిలో ఉండాలి. తుఫానును అణిచివేసే దేవుడు నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. గొడవలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, కానీ యేసుక్రీస్తు మాట నీ భార్యాభర్తలను కలుపుతుంది. నీ జీవితంలో ఎదురైన తుఫానులో నీ జీవితం మునిగిపోకుండా కాపాడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది నా భావన? యేసు ఉన్నాడా? ధోనిలో యేసు ఉన్నాడా? ఇంతకు మన ఇంట్లో మన ధోనిలో యేసై ఉన్నాడా? ఆ నాయకుడికి చోటుందా? ఆ తుఫాను ఆపే దేవుడికి చోటుందా? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ధోనిను కాపాడుకోవాలి. హల్లెలూయా. ధోని కాపాడబడడానికి నేనేం చెప్పాను? ఫస్ట్ రంధ్రం పడకుండా కాపాడుకోవాలి. అంటే దుష్టుడికి చోటు, లోకానికి చోటు ఇవ్వద్దు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమంటాడు. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు డబ్బు లేకుండా కుటుంబాలు నడుస్తాయా? సేవ నడిసిద్దా? ఏమన్నా ఉందా డబ్బు లేకుండా? ఏం లేదు. నీళ్లు లేకుండా పడవ నడిసిద్దా? నడవదు. డబ్బు లేకుండా మన జీవితాలు నడవు, నీళ్లు లేకుండా పడవ నడవదు. ఇంతవరకు బాగుంది కదా? నీళ్లు ధోనిలోకి వస్తే కింద నీళ్లుంటే పడవ స్పీడ్కి వెళ్ళిపోయింది, నీళ్లు లోపలికి వచ్చేస్తే అడుగు పెట్టింది, లోపల ఉన్న వాళ్ళందరూ పోతారు. డబ్బుంది, డబ్బు నీ కాళ్ళ కిందే ఉండాలి, లోపలికి రాకూడదు. లోపలికి వచ్చిందంటే అదేంటి పాస్టర్ గారు ఎలా తెలుసుకోగలమంటే, అమ్మా నాన్న ఎక్కువ, డబ్బు ఎక్కువ, భార్యాభర్తల బంధం ఎక్కువ, డబ్బు ఎక్కువ,
చెప్పాలి. కట్నం తెస్తే రా, లేదంటే పో అంటే ఎక్కడికి వచ్చేసింది డబ్బు? మునిగిపోతావు. అమ్మా నాన్నకి హాస్పిటల్లో చూపిస్తే డబ్బులు అయిపోతాయి, ఇంకేముందిలే, అయిపోయింది వాళ్ళ పని, అన్ని బాధ్యతలు అయిపోయినాయిగా, పంపించేద్దాం. అమ్మ బాబోయ్, ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బులు తీయను. డబ్బు ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చింది, మునుగుతావు. అన్న రక్త సంబంధులకి ఆపదొచ్చింది, తోపుట్టిన వాడికి ఆపదొచ్చింది, నీ దగ్గర డబ్బు ఉంది. ఆపదలో ఆదుకోవలసిన నీవు ముఖం చాటేసావు. డబ్బు ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చింది. ఎందుకు? ఏం చేసుకుంటావా డబ్బులు? సొంత అన్నని ఆదుకోని డబ్బులు, సొంత తమ్ముడిని ఆదుకోలేని డబ్బులు. ప్రాణాపాయంలో ఉన్నారు వాళ్ళు, తల్లిదండ్రులు ప్రాణాపాయంలో ఉన్నారు. అందుకు ఉపయోగపడని డబ్బు నీకు మాత్రం ఉపయోగపడుతుందా? నీ జీవితాన్ని నట్టేట ముంచినట్లు ముంచేస్తుంది. అది ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి? నీ కింద ఉండాలి, దానిపైన నువ్వు వెళ్తుండాలి. స్తోత్రం చెప్పాలి. డబ్బు నా కింద ఉంటే నేను ఎంత ఎత్తుకైనా ఎదుగుతాను, మనుషులను సంపాదించుకుంటాను. డబ్బు నా తల మీదకి వస్తే నా నాశనాన్ని నేను కొని తెచ్చుకుంటాను. అందుకని ప్రభు చెప్పాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఒకడు సిరికి దేవునికి దాసుడై ఉండుట అసాధ్యం. సిరిని నువ్వు ఏలాలి, దేవుడు నిన్నే ఏలాలి. అర్థమైందా? దేవుడు నిన్నే ఏలాలి, సిరిని నువ్వు ఏలాలి. సిరి నిన్ను ఏలకూడదు. అమ్మ అర్థమవుతుందా? మాట అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంత పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లు అంటే, ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి కూడా ఇంట్లో డబ్బులు ఉండి, ఎందుకులే తగ్గిపోయిద్దిలే, అదే తగ్గిపోయిద్దిలే, బీపీ అదే తగ్గిపోయిద్దిలే, షుగర్ అదే తగ్గిపోయిద్దిలని ఏమనుకోమాకండి. నేను ఇలా ప్రెసిడెంట్లతో కూడా పోల్చట్లా. ప్రెసిడెంట్లకే ప్రెసిడెంట్లు ఇల్లు. హల్లెలూయా. భార్యకి నెల రోజులకు ఒక 100 రూపాయలు కూడా ఇవ్వడండి. ఆ మనిషి అనుకుంటున్నావా? లేదు అసలు. కనీసం చిన్నపిల్లలు అయ్యాం కదా, ఇప్పుడు పిల్లలకు కూడా కనీసం వాడికి ఇప్పుడు కొనుక్కోవడానికి ఎంత లేదనుకున్నా 10 రూపాయలు తక్కువ ఇస్తే పళ్ళు రాలు కొడతాడు వాడు. మన చిన్నప్పుడు ఏ పావలానో 10 రూపాయలు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు పిల్లలకి ఎంత ఇవ్వాలి? మినిమం 10 రూపాయలు ఇవ్వాలి. ఇంకా కాస్త ముదిరిపోయినోడికైతే 50 రూపాయలు ఇవ్వాలి. అర్థం? ఇంకా ముదిరినోడికైతే 100. అవును కదా? కనీసం ఈ భార్యకి చేతిలో డబ్బులైనా ఇస్తాడా ఒక్కొక్కడు? అంటే డబ్బు ఎక్కడికి వచ్చిందంటే, పడవలోనికి నీళ్ళు వచ్చినట్లు డబ్బు ఈ హృదయంలోనికి తల మీద వచ్చి కూర్చుంది. మునిగే రోజులు దగ్గర పడ్డాయి. డబ్బుని జాగ్రత్తగా వాడాలి, కానీ బంధాలను కృషించకపోయేటట్లు, బంధాలన్నీ హరించకపోయేటట్లు ఆ స్థానాన్ని డబ్బు ఎప్పుడు ఆక్రమించకూడదు. డబ్బు నీ కాళ్ళ కింద ఉంటే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఓకే, హల్లెలూయా చెప్పండి ఒకసారి. వాక్యం అర్థం కావట్లేదు అన్నటువంటి వారు హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందంటే చేతులు ఎత్తండి. ధోనిను కాపాడుకోండి. 2, ధోని అనగా నీ జీవితం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. లేదా నీ కుటుంబం అనుకో. 2 ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభు ఏం కోరుకున్నాడంటే, పేతురు నీ ధోనిను లోతుకి నడిపిస్తావా అని అడిగాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ సంవత్సరం ప్రారంభములో 2 ధోనిల చేపలు పట్టుకున్నట్లు 2 మేలు పొందడానికి నీ ధోనిను కొంచెం లోతుకు నడిపిస్తావా? దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు. ఇప్పటి వరకు పర్వాలేదు,
భక్తిలోనే ఉన్నావు, నీతిలోనే ఉన్నావు, పరిశుద్ధతలోనే ఉన్నావు. పరిశుద్ధతలో కాస్తంత లోతుకెళ్తావా? నీతిలో ఇంకాస్త లోతుకెళ్తావా? భక్తిలో ఇంకొంచెం భక్తి రేంజ్ పెంచుతావా? నీ ధోనిను కొంచెం లోచునకు నడిపిస్తావా అని అడుగుతున్నాడు ప్రభు. అదే కదమ్మా అడిగాడు. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వాక్యాలు ఎవరైనా చదవగలరా తల్లుల్లారా? కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునండి. ఏరుపారిన వారై మీ పునాదులు లోతుగా ఉండి అంటే దాని అర్థం ఏమిటి? హల్లెలూయా. భక్తిలో పై 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 అంటను భక్తి చేయి మాక. భక్తిలోకి వచ్చావు కదా, నీ ఏరు లోపలికి వెళ్తే క్రీస్తులో ఉన్న సారం వస్తుంది నీలోకి. అందుకని నీ ఏరుపారిన భక్తి దాన్ని లోచుకంటాడు. ఏరుపారిన భక్తి చెయ్యాలి అంటాడు ప్రభు. అదే అంటాడు. నేను ఈ సంవత్సరం పాట రాసినది ఏంటి? ద్రాక్షవల్లివైనా నా యేసు రాజా నీలోని నన్ను అంటు కట్టినావు. ద్రాక్షవల్లివైనా నా యేసు రాజా నీలోని నన్ను అంటు కట్టినావు. నీ కృపావనములో నీ పరిమళ వృక్షమునై, నీ కృపావనములో నీ పరిమళ వృక్షమునై నా జీవితాంతం ఫలించెదను. పనికి రాని దానిని పనికొచ్చే ఒక చెట్టుతో అంటు కడితే పనికి రానిది కూడా పనికొచ్చే చెట్టుగా మారి ఫలాలు వస్తాయి. నేను జీరో, నేనొక వెర్రి చెట్టుని. ఈ చెట్టును బాగా అర్థమవుతుందా? జువ్వేటప్పుడు ఎట్లుంటుంది? కమ్మగా ఉంటుందా? సమ్మగా ఉంటుందా? ఓ రకంగా ఉంటుంది. శ్రమలలో కష్టాలలో ఆయనతో లాగిచ్చి కట్టేస్తే కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆ సారం వచ్చి ఆ సారములో నుండి ఫలాలు వస్తాయి. అందుకని భక్తిలో ఏం చేయాలంటే క్రీస్తులోనికి నీ వేరు వెళ్ళాలి, క్రీస్తులోనికి నీ ఆలోచన వెళ్ళాలి, క్రీస్తు పైకి నీ తలంపులు వెళ్ళాలి. సియోనులో నుండి నన్ను దీవించితివి, సియోనులో నుండి నన్ను దీవించితివి, పరవశించి నామది పులకించి పాడెను, నా పూర్ణ హృదయముతో నిన్నే సేవించును. నే బ్రతుకుచున్నది నీ కోసమేనయ్యా, నే బ్రతుకుచున్నది నీ కోసమేనయ్యా. అది స్తోత్రం చెప్పాలి. గమనించండి మీరు, నేను ఇప్పుడు లోతైన భక్తి ఏమిటంటే క్రీస్తులో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆయనలో ఉన్న సారం మనలోకి వచ్చేస్తుంది. చర్చికి వెళ్తున్నప్పుడు ఆయనలో ఉన్న సారం మనకు వస్తుంది. 2 లోతుకు నడిపించడం అంటే వాక్యపు ఉపదేశమందు నిలబడడం. మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించుకోవడమే లోతైన
భక్తి. వాక్యము లేని దగ్గర జీవితాలు ఎలా ఉంటాయంటే, మొక్క నాటావు, నీళ్లు లేకపోతే చచ్చిపోయింది. మొక్క నాటావు, నీళ్లు లేకపోతే చచ్చిపోయింది మొక్క. ఎవడో ఒకడు నీళ్లు పోస్తేనే కదా మొక్క బ్రతికిద్ది. అర్థమవుతుందా? కొన్ని చర్చిల్లో వాక్యం ఎలా ఉంటుందంటే చిలకరింపు బాప్తిసంలాగా ఉంటుంది. కొన్ని చర్చిల్లో దేవుని వాక్యం లేదు. ఇంకా విచిత్రమైన సంగతి చెప్పమంటారా? హల్లెలూయా చెప్పగలరా? ఈ వారం నువ్వు చెప్పేసావు, వచ్చే వారం పేతురు నువ్వు చెప్పు, ఆ పై వచ్చే వారం నువ్వు చెప్పు బ్రదర్, ఆ నెక్స్ట్ వారం నువ్వు చెప్పు. వినాలి, చెబుతాను, మీకు చెబుతాను. నేను స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, దీన్ని ఎలా పోల్చాలి? ఒక పేషెంట్ని ఎవడు పడితే వాడు వచ్చి, ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ వచ్చి రోజుకు ఒక డాక్టర్ చూస్తే వాడు బతుకుతాడా పోతాడా? నువ్వు చెప్పమ్మా, అమ్మ నర్సమ్మ చెప్పమ్మా, ఉంటాడా పోతాడా? అసలు వాడి కండిషన్ ఈ డాక్టర్కి తెలుసా? ఒక పేషెంట్ అక్కడ ఉన్నాడంటే ఒక డాక్టర్ గారు వచ్చి వాడి బాగా అయ్యేంత వరకు వాడిని చూడాలి. ఆ ఫైల్ రోజు నిన్నేం రాసాము, ఈరోజు ఏం రాస్తాం, నిన్నేం మింగాడు, ఈరోజు ఏం మింగాలి, నిన్నేం మందులు ఆడాము, ఈరోజు ఏం మందులు ఆడాం, నిన్న టెస్ట్లు ఎలా ఉన్నాయి, ఈరోజు టెస్ట్లు చూడాలి కదా, ఒకటికి తెలిసింది కదా. అంతేగాని ట్రైనింగ్ డాక్టర్లు అందరూ వాడి మీద ప్రయోగం చేస్తే ఇంటి దగ్గర పెట్టి మాట్లాడుకోవాలి. కొన్ని చర్చిల్లో ఒక 5-6 ఉంటారు ట్రైనింగ్ డాక్టర్లు. వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళయే, వీళ్ళ సంపాదనలు వీళ్ళవే. ఈ 100 మంది 200 మంది వచ్చే బలియాగం అయ్యే బలి పశువులు ఉంటారే, ఈ బలి పశువుల్ని రోజుకొకడు సబ్జెక్ట్ చెప్పి చంపేస్తాడు. తెక్క కుదిరిద్ది, ఏమనుకోమాకండి. ఒక ఉపదేశం మీద ఎప్పుడైతే నువ్వు కట్టబడతావో నువ్వు ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్తున్నావని అర్థం. హల్లెలూయా చెప్పగలరా? వాక్యం చెప్పడం ఏముందండి? వాక్యం చెప్పడం ఏముంది? ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కదా, గూగుల్లో చూసుకొని ఎవడైనా చెప్పొచ్చు వాక్యం. జీవితం, పిలుపు, దర్శనం. మీకు ఒక విషయం చెప్పనా? ఈరోజు నాకు గూగుల్లో సెట్ చేస్తే సూపర్ మెసేజ్లు వస్తాయి. మీకు కూడా గూగుల్ చెప్పలేనిది పరిశుద్ధాత్ముడు చెబుతాడనే సంగతి వీడికి తెలుసా? ఇప్పుడు నేను గూగుల్లో చూస్తున్నానా? మీకు ఒక విషయం తెలుసా? అన్ని చోట్ల గూగుల్ నమ్మమాకండి. మొన్న 4 కాదు 5 డాక్టర్లు గూగుల్ మ్యాప్లో మ్యాప్ పెట్టుకొని అది దారి చూపిస్తుంటే తిన్నగా వెళ్ళి ఏట్లో పడ్డారు. 5 డాక్టర్లు చచ్చిపోయారు. తెక్క కుదిరింది. భక్తులు మొన్న కొండెక్కారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని, కొండ మీద రోడ్డు సర్రని వెళ్ళి పైకి వెళ్ళి ఆగింది, అటు నుంచి మెట్లు ఉన్నాయి. అర్థమైందా? గూగుల్ మ్యాప్ చూసుకొని అడవులు పాలైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అందుకని అన్నిటిలో గూగుల్ పనికిరాదు. బైబిల్ చెబుతుంది, పురాతనమైన మార్గముల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో ప్రవేశించండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మదిస్తుంది అన్నాడు. అందుకని సంఘానికి ఆధ్యాత్మికంగా లోతుకెళ్ళాలంటే శ్రేష్టమైన ఉపదేశము కావాలి. 3, 1 ప్రార్థన, దేవునితో సహవాసం ఉండాలి. 2 ఉపదేశం ఉండాలి. 3 పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. స్తోత్రం చెప్పాలి. నీతిమంతులతో సహవాసం ఉండాలి. అప్పుడు నువ్వు ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్తావు. నువ్వు సహవాసం చేస్తుంది ఎలాంటి వారితో?
భక్తులతోనేనా? నీ సహవాసం ఎవరు? నీకు సలహాలు ఇచ్చేది ఎవరో? ఒకసారి ఆలోచించండి. అమ్మ బాబు, నా కొంచెం ఎక్కువ అవుతుందా టైం? నీ చెప్పే మాటలు మీకు ఉపయోగమేనా? ఆధ్యాత్మికంగా బలపడాలనుకున్నటువంటి వారికి ఎనబుద్ధి అయింది. ఏదో చర్చికి వచ్చి ఆదరేపించుకోవాలనుకునేటువంటి వారికి అబ్బా త్వరగా పంపించే బాగుండు అనిపిస్తుంది. అట్లా ఏం లేదు కదా. నీ సహవాసాన్ని బట్టి ఉంటుంది. చర్చికి వచ్చి రాజకీయాలా? నెమ్మది లేక లోకంలో చర్చికి వస్తున్నాం. చర్చికి వచ్చిన దగ్గర నుంచి కొన్ని దగ్గర ఎన్ని రాజకీయాలు, ఎన్ని మతలాపులు, ఎన్ని మాటలు, ఏమండి, ఎన్ని గ్రూపులు, ఎన్ని ముఠాలు కదండి. ముఠాలు. ఇక్కడ రాజకీయాలా? రాజకీయం చేయాలనుకుంటే ఆ రోడ్ల మీద చేసుకో. రాజకీయ ముఠాలు కట్టాలనుకుంటే లోకములో కట్టేసుకో. బోల్డ్ ముఠాలు ఉన్నాయి. కులానికి ఒక ముఠ. ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని ముఠాలు ఉన్నాయి కదా. లేవండి. కుల ముఠాలు చర్చిల్లో ఉండకూడదు. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎండగడుతున్నది. అందుకని పరిశుద్ధులు ఉన్నారే, మనమందరం ఒకే ఒక కులం. ఏం కులమో తెలుసా? యేసు రక్తములో కడగబడిన కులం. మొన్న హైకోర్టు తీర్పిచ్చింది, మీరు చూడలేదా? క్రైస్తవులకి ఏం లేదు, క్యాస్ట్ లేదట. స్తోత్రం చెప్పు. రిజర్వేషన్ జావనేలే. ఎంతమంది మనందరికి ఉద్యోగం వచ్చారు, వచ్చినాయా? వాడు ఇచ్చిన రిజర్వేషన్లో అవి కూడా రావులే. హల్లెలూయా. క్రైస్తవులకి క్యాస్ట్ లేదని చెప్పారమ్మా. అదేనమ్మాయి, క్రైస్తవులకి క్యాస్ట్ లేదని హైకోర్టు తీర్పిచ్చింది. అవును కదా. ఇప్పుడు మనకి క్యాస్ట్ ఉందంటారా? ఒకసారి చెప్పండి. అయ్యి బాబోయ్, కొంతమంది చెప్పట్లేదమ్మో. ఎందుకు లేదు పాస్టర్ గారు? మాది మాదే, మీది మీదే. హల్లెలూయా. శ్మశానం ఎవరి దానిలో ఉందా? లేదు కదా. జీజీహెచ్ ఏ కాస్ట్ది? ఐసీలో ఏ కాస్ట్ వాళ్ళు ఉంటున్నారు? రోగం వచ్చిన అందరూ అక్కడికే వెళ్తున్నారు కదా. పక్క పెట్టాడు, హలో ఏ కాస్ట్ అంటాడా? చెప్పరంటాయా? ఐసీలో క్యాస్ట్ లేదు, మాచూరిలో చెప్పరండి బాబు. హలో, ఈ క్యాస్ట్ వాళ్ళు మాచూరులు బాక్స్ లాగు, ఈ క్యాస్ట్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటున్నారా? అక్కడ క్యాస్ట్ లేదు, ఐసీలో క్యాస్ట్ లేదు, సమాధుల్లో క్యాస్ట్ లేదు, జైలుకి చెప్పరేంటమ్మా? జైల్లో క్యాస్ట్ ఉందా? బొచ్చు పట్టుకొని ప్రతి ఒక్కడు. మరి ఇక్కడికి వచ్చి క్యాలరీ ఎగరేసి, హలో మా క్యాస్ట్ ఇక్కడ టీ తాగుదాం. అది ఇక్కడ లేదు అని నిరూపించాలి అంటే మనం ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్ళి తీరాలి. అది అర్థమైన నాడు మనిషిని మనిషిగా ప్రేమిస్తాం. ఏ మనిషిని కోసిన రక్తమేనని గ్రహిస్తాం. అవునా? ఏ అర్జీ పెట్టుకొని నువ్వు పెద్ద కులంలో పుట్టావు, ఇంకా ఆ ఫీలింగ్ ఇక్కడ కూడా వద్దు. యేసు నామములో నీ కుల ఫీలింగ్ చచ్చిపోవును గాక, నువ్వు బ్రతుకుదువు గాక. ఆమేన్ చెప్పారా? హల్లెలూయా. ఇంకోసారి చెప్పు. వలవై ఇప్పుడే వల, ఇప్పుడే వల, ఇప్పుడు వలై. ఇప్పుడు నువ్వేం ప్రయత్నం చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు పడు కష్టం, ఇప్పుడు పడు ప్రయాస. ఇప్పుడు నువ్వేం ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏది ఎక్కడ చేయబెడితే అక్కడ నీకు దీవెన వస్తుంది. యోసేపు అడుగుపెట్టిన ప్రతి చోట వర్ధిల్లాడట. ఆయన ఎక్కడ చేయబెడితే అక్కడ వర్ధిల్లాడు, ఎక్కడ పని చేస్తే అక్కడ ఆశీర్వదించబడ్డాడు.
కారణం ఏమిటంటే పై ప్రయత్నాలు అతను ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ప్రయత్నం చేయి, ఇప్పుడు ప్రయత్నం చేయి. నీ జీవితం అనే ధ్వనిని కాపాడుకో. అపవాదికి చోటు ఇవ్వమాక. లోపల ఉన్న అపవిత్రతను తోడి పక్కన పడై ఆ పాపాన్ని. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. క్రీస్తుకు చోటిచ్చినప్పుడు నువ్వు లోతైన భక్తి చేయి, లోతైన అనుభవాల్లోనికి వెళ్ళు. క్రీస్తుతో ప్రార్థనలో గడుపు, ఉపదేశమందు కట్టబడు, పరిశుద్ధులతో సహవాసం కలిగుండు, మంచి సహవాసం కలిగుండు. ఇప్పుడు ప్రయత్నం చేయి. 2 దోణిల చేపలు పడతావు, రెట్టింపు దీవెనలు పొందుతావు, రెట్టింపు ఆశీర్వాదం నీకు వస్తుంది. ఇది ప్రభు చెబుతున్న మాట.